దొండకాయ కూడా వేయండి. అరే అట్లా లైన్ అటే అటే లైన్. అది పక్కనే అది కరెక్ట్. పార్టీ వ్యవస్థాపకులు అయినటువంటి గోవాడ హనుమంతరావు గారి 18వ వర్ధంతి సందర్భంగా షేన్ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం, గోవాడ బ్రదర్స్ కుటుంబ సభ్యులతో మరి అన్నదాన కార్యక్రమం చేసినటువంటి ముఖ్య అతిథిగా మరి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అయినటువంటి రమేష్ గారికి, అదేవిధంగా గోవాడ బ్రదర్స్ గారికి, మల్లెల కంట గారికి, మణికంఠ గారికి, అదేవిధంగా మరి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ పిల్లలందరూ కూడా గోవాడ హనుమంతరావు గారి వర్ధంతి సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా 15 సంవత్సరాల పార్టీ ఆవిర్భావం నాటి నుంచి 15 సంవత్సరాల ముందు వరకు కూడా తెలుగుదేశం పార్టీ క్రియాశీలక కార్యకర్తగా అనేక పదవులు నిర్వహించినటువంటి గోవాడ హనుమంతరావు గారికి అభినందనలు తెలియజేసుకుంటూ గోవాడ నాగభూషణం గారు లంక వారు గోవాడ వారి కాపు సంఘంలో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మరి పార్టీ ఆవిర్భావం అన్న సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు స్ఫూర్తితో స్థాపించిన నాటి నుంచి నేటి కూడా గోవాడ హనుమంతరావు గారు ఉన్నా లేకపోయినా మరి నాగభూషణం గారి తనయులైనటువంటి గోవాడ బ్రదర్స్ పార్టీకి అంకిత భావంతో నారా లోకేష్ గారికి శాసనసభ్యులుగా మంత్రివర్యులుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి గోవాడ బ్రదర్స్ కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం. సందర్భంగా సేవలో ఈ కార్యక్రమం ఆశ్రమంలో ఇక్కడ ఉన్న పిల్లలకి అందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ గోవాడ బ్రదర్స్ 1982 నుంచి పార్టీ నడిపెట్టుకొని ఈ కార్యక్రమాలే కాకుండా వాళ్ళ అన్నదమ్ములను కూడా మర్చిపోకుండా ఇంతకాలంగా గోవాడ హనుమంతరావు గారు పార్టీకి అప్పట్లో ఎన్టీ రామారావు గారి టైంలో బాగా తిరిగి ఆ కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్ళు చురుగ్గా. అలాగే ఆయన గుర్తుంచుకుంటూ గోవాడ బ్రదర్స్ కానీ వాళ్ళ నాన్నగారు నాగభూషణం గారు కానీ వాళ్ళ తరఫున కాపు సంఘం తరఫున కానీ ఏదైనా కానీ పార్టీకి విభేదులుగా ఉండేవాళ్ళు. అలాగే వాళ్ళ అన్నగారిని మర్చిపోకుండా ఈ కార్యక్రమాన్ని చేసుకున్నందుకు మేము చాలా సంతోషంగా ఇట్లా గోవాడ బ్రదర్స్ అభినందన